ఫలానా ఎంసీఎస్రావు రాజు తలుచుకోవాలే కానీ దెబ్బలకి కొదవేందని అంటారు. అలాగా ఉద్యోగులు తలుచుకోవాలే కానీ ఏదైనా చేయగలరు. మన ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఏదైనా చేయగలరు. ఇప్పుడు ఒకే వ్యక్తి 2 డిపార్ట్మెంట్లలో వర్క్ చేసినట్టు చూపిస్తూ 2 డిపార్ట్మెంట్లో 2 లక్షలు 4 లక్షలు జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళ భోగోతం ఇప్పుడు బయటపడింది తెలంగాణలో. మరి ఆంధ్రప్రదేశ్లో చూడాలి, తెలంగాణ మాదిరిగా అక్కడ కూడా ఎంట్రీలు ఉన్నాయేమని. రీసెంట్గా అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ఆడిట్ చేస్తే అదొక భోగోతం బయటపడింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మామూలుగా ఒక ఉద్యోగం రావడమే కష్టం. ఆ ఉద్యోగం జీతాలు బత్యాలు ఎక్కువ ఉంటాయి. సమాంతరంగా ఒకే ఉద్యోగి 2 చోట్ల పనిచేస్తున్నట్టు 2 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు క్రియేట్ చేసి జీతాలు తీసుకుంటున్నారు అని అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. మామూలు వాళ్ళు ఎవరూ చేయలేరు ఇలాంటి పని. అది కేవలం కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే చేయగలరు. ఆధార్ ఉంటాయి, ఆధార్ డూప్లికేట్ చేసేసారు. బయోమెట్రిక్ ఉంటాయి, దాన్ని డూప్లికేట్ చేసేసారు. ఎనీథింగ్ ఏదైనా చేయగలరు మన ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది. వాళ్ళు ఎంత నీచంగా వ్యవహరించారని అంటే ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టడానికి వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడ, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు. తెలంగాణలోనే బయటపడింది అది. ఇప్పుడు తవ్వే కొద్దీ వీళ్ళ భాగవతాలు బయటపడుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త ఎంప్లాయీస్ వచ్చేసారు, రిక్రూట్మెంట్ అయింది. ఆ మధ్యకాలంలో గత ప్రభుత్వ హయాంలో అసలు ఎగ్జామ్ రాయకుండా అపాయింట్మెంట్ డైరెక్ట్గా ఎంప్లాయీస్గా కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి విషయం కూడా బయటకు వచ్చింది అప్పట్లో. ఇప్పుడు ఇంకొక భూగతం బయటపడింది. ఇవన్నీ చూస్తుంటే ప్రజా సంపదని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ ఖజానాన్ని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు నిలువున దోచేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రజా సంపదను కాపాడాల్సినటువంటి ఉద్యోగులే వాళ్లే దోచేస్తున్నారు, ప్రజల్ని ముంచేస్తున్నారు, ప్రభుత్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొంతమంది ఉద్యోగులు. అందుకే కేసీఆర్ గారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలని చెప్పేసి అన్నారు. కానీ రద్దు చేయలేదు. కానీ విఆర్ఓ వ్యవస్థను అయితే రద్దు చేసేసారు. బహుశా కేసీఆర్ గారు మళ్ళీ వచ్చినట్టయితే ప్రభుత్వ సంఘాలను కూడా రద్దు చేసిన వాళ్ళేమో. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ సంఘాలని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలను వాళ్ళని రద్దు చేస్తే తప్ప భారం తగ్గదు ప్రభుత్వాలకి. కారణం ఏంటంటే దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో 1000 నుంచి 1500 మంది ఉద్యోగులు ఆఫీస్ బేరర్స్ అని చెప్తూ పని చేయకుండా నెల జీతాలు లక్షల్లో తీసుకుంటున్నారు. ఇది ప్రజల మీద పడేటువంటి భారం. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇట్లాంటి నకిలీ వ్యవహారాలు చేస్తున్నారు. చేసి ప్రభుత్వాన్ని నిలువున ముంచేస్తున్నారంటే సమాజానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. మరి ఏం జరిగింది తెలంగాణలో అని అంటే ఇవాళ అన్ని పేపర్లు వచ్చింది. నేను చదివి వినిపిస్తాను, చూడండి. ఒకే ఆధార్, 2 పేర్లు 2 జీతాలు, వేరువేరు శాఖల్లో ఉద్యోగులుగా లక్షల్లో జీతాలు అందుకుంటున్నటువంటి ఉద్యోగులు కొందరు. పోలీసు, విద్య, వైద్యం, రెవెన్యూ, ఈ 4 డిపార్ట్మెంట్లో ఈ భూగతం జరుగుతుంది. పోలీసు, విద్య, వైద్యం, రెవెన్యూ కీలక శాఖల్లో డూప్లికేట్ ఉద్యోగులు. 40 అనుమానాస్పద కేసుల్లో 80 మందిని గుర్తించిన ఆర్థిక శాఖ. ఇప్పటి వరకు 80 మందిని గుర్తించేసింది డూప్లికేట్ ఉద్యోగుల్ని. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. విచారణకు సీఎస్ ఆదేశం. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు, సహకరించిన అధికారులపైన చర్యలు. వారంలో నివేదిక ఇవ్వాలన్న సీఎస్. డూప్లికేట్ ఉద్యోగుల వ్యవహారంపై ప్రభుత్వ వర్గాల్లో కలకలం. ఉద్యోగుల మోసమా, ఉన్నతాధికారుల ప్రమేయమా, సాంకేతిక తప్పిదమా? ఈ వ్యవహారంపై సందేహాలు ఎన్నో. మరి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 2014 నుంచి వీళ్ళు ఎంత డబ్బు దోచేసి ఉంటారు చూడండి. రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి నెల 1,00,000కు పైనే జీతం తీసుకుంటున్నారు. పోలీస్ శాఖలో మరో ఉద్యోగి నెలకు 1,50,000కు పైగానే వేతనం అందుకుంటున్నారు. ఇద్దరు పేర్లు, వివరాలు వేరువేరు, కానీ ఆ ఇద్దరు ఉద్యోగుల ఆధార్ నెంబర్ ఒకటే. అలా ఒకరిద్దరు కాదు, 40 ఆధార్ నెంబర్లపై 2 చొప్పున 80 మంది ఉద్యోగులు వివరాలను ఆర్థిక శాఖ గుర్తించింది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులేనని ఏప్రిల్
నుంచి జూన్ వరకు 3 నెలల పాటు ఒక్కొక్కరు 1,50,000 నుంచి 5 లక్షల వరకు వేతనాల కింద పొందారని తేల్చింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఈ నకిలీ లెక్చరర్లు నకిలీ సర్టిఫికేట్లు పెట్టి లెక్చరర్లు అయిపోయారు. ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించి క్రమబద్ధీకరణ పొందిన కొందరు జూనియర్ లెక్చరర్లు. మనకి ఏదైనా ఫేకే. జూనియర్ లెక్చరర్ పాఠాలు చెప్పాల్సినటువంటి లెక్చరర్లు కూడా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి జాబ్ పొందారు. 37 మందికి నోటీసులు, 7 వారాల్లో జవాబు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు, విధుల నుంచి డిస్మిస్ సహా క్రిమినల్ చర్యలకు నిర్ణయం. చూడండి, ప్రధాన కార్యదర్శి సంజయ్ జార్జ్ వివిధ ప్రభుత్వ శాఖలకు శుక్రవారం సర్కులర్ జారీ చేశారు. అయితే ఉద్యోగులే మోసానికి పాల్పడ్డారా, ఆర్థిక శాఖలోని కొందరు ప్రమేయం ఏమైనా ఉందా, లేక ఆధార్ వద్ద కానీ రాష్ట్ర వ్యవస్థలో కానీ ఏదైనా సాంకేతిక తప్పిదమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ తప్పిదమే అయితే ప్రభుత్వం అంతర్గతంగా సరిదిద్ది ఉండేదని, అక్రమాలు జరిగి ఉండవచ్చని అంచనాలు ఉండడంతోనే ప్రభుత్వ సిఎస్ సర్కులర్ జారీ చేసి ఉంటారని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. వేరువేరు శాఖల్లో వేరువేరు వ్యక్తులుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి సమీకృత ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థలో వివరాలపై ఇటీవల పరిశీలన చేపట్టింది. అందులో రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, తాత్కాలిక సిబ్బంది ఆధార్ వివరాలను పరిశీలించే క్రమంలో ఒకే ఆధార్ నెంబర్పై వేరువేరు పేర్లలో వేరువేరు శాఖల్లో ఉద్యోగులు ఉన్న అంశం బయటపడింది. అంతేకాదు ఒకే ఆధార్ మీద ఒకే చోట పురుషుడిగా మరో చోట మహిళగా, ఎన్ని లేళ్ళలో చూడండి, ఒక చోట పురుషుడిగా ఇంకో చోట మహిళగా, ఇలా 2 చోట్ల ఎన్రోల్ అయినారు. ఇంకొన్ని కేసుల్లో ఒకే ఆధార్ మీద 2 వేరువేరు మతాల పేర్లతో ఉద్యోగులు జీతాలు అందుకుంటున్నట్టు వెల్లడైంది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులే, అంటే జెండర్ మార్చేశారు, రిలీజియన్ మార్చేశారు. 010 పొద్దు కింద జీతాలు తీసుకుంటున్న వారే వీళ్ళు. ఇక పోలీసు, రెవెన్యూ సహా కీలక శాఖల్లో ఒకే ఆధార్తో 2 శాఖల్లో 2 ఐడీలతో వేతనాలు పొందుతున్న ఉద్యోగులు పోలీసులు, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, ప్రజారోగ్య శాఖలు ఎక్కువగా ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు వారు పొందినటువంటి వేతనాల వివరాలతో నివేదిక ఇస్తున్నారు. 2 ఐడీలు, ఇంకొని చూడండి, ఇలాంటి ఐడీలు. ఆధార్ నెంబరు ఒకటే. ఈ పేరు డి ప్రమీల రాణి పేరుతోటి 4,52,884 రూపాయలు తీసుకుంది. ఈవిడ మళ్ళా ఇక్కడ కే ప్రమీల పేరుతోటి 5,16,741 వేతనం పొందారు. నెలకి ఒకరికి 4 లక్షలు, ఇంకో 4,50,000, ఇంకొకరికి 5 లక్షలు చిల్లర. ఇద్దరు ఒకటే, ఒకే పర్సన్. ఇదే విభాగంలో అనీష్ ఫాతిమా, అసోదా వీణారాణి, ఇలా 2 ఐడీలు ఉన్నాయి. మనిషి మాత్రం ఒకళ్ళే. 3,26,000, 1,96,000, అంటే 2 శాలరీస్. ఇదే శాఖలో ఆధార్ నెంబర్పై గంగేరి సందీప్ కుమార్, సుబ్బలక్ష్మి, సందీప్ కుమార్ పేరుతోటి సుబ్బలక్ష్మి పేరుతోటి 2 జీతాలు అందుకున్నారు. ఇంకా వైద్య శాఖలో చూస్తే కనుక సి కవిత పేర్లతోటి 2,85,000, 4,20,000 2 శాలరీలు అందుకున్నారు. నీటిపారుదల శాఖలో ఝాన్సీ లక్ష్మి, పాటిపల్లి ఝాన్సీ లక్ష్మి, పి ఝాన్సీ లక్ష్మి పేరుతోటి ఒక ఐడి, పాటిపల్లి ఝాన్సీ లక్ష్మి పేరుతో ఇంకొక ఐడి, ఇట్లా 2 ఐడీలు. ఆధార్ నెంబర్ ఇచ్చారు, ఒకే ఆధారు. ఒకరి పేరు పైన 1,59,000, ఇంకొకరి పేరు పైన 2,05,000. అంటే వాళ్ళ శాలరీస్ చూడు ఒక్కొక్కరికి ఎంత ఉన్నాయో. ఎవ్వరికి శాలరీస్ తక్కువ ప్రభుత్వ ఉద్యోగులకి, అయినా వాళ్ళకి అసంతృప్తే. 2 శాలరీస్ తీసుకుంటున్నారు మళ్ళీ. ఇప్పుడు ఒకే పేరు, పర్సన్ ఒక్కళ్ళే, ఆధార్ నెంబర్ ఒకటే, 2 ఐడీలు, ఎంప్లాయీ ఐడీలు 2 జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళని అసలు ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలి. ఇలాంటి వాళ్ళని టెర్మినేట్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ నివేదిక రాగానే ఒక ఐడి తీసేసి ఆ శాలరీ రికార్డు చేసుకోమని చెప్తుంది. ఉద్యోగం అయితే ఉంటుంది, కానీ ఇలాంటి వాళ్ళని ఉద్యోగంలో ఉండకూడదు, డిస్మిస్ చేయాలి. గిరిజన శాఖలో బానోత్ నాగేశ్వరరావు, బుగ్గ రూబేనా, వీళ్ళిద్దరు 2 వేరువేరు ఐడీలు, ఆధార్ నెంబర్ మాత్రం ఒకటే. ఈ ఆధార్ నెంబర్ తోటి నాగేశ్వరరావు పేరుతో ఒకటి, రువీనా పేరుతో ఒకటి, 2 శాలరీస్. ఒక శాలరీ 2,41,000, ఇంకో శాలరీ 2,41,000. అసలు ఒక్కొక్క శాలరీ ఎంత ఉందో చూడండి. ఇది చాలదంటారు, మళ్ళీ మాకు పిఆర్సీ కావాలంటారు, మళ్ళీ ఐఆర్ కావాలంటారు, కరువు వచ్చింది మాకు ఐఆర్ కావాలంటారు.
ఇంకోటి ఆధార్ నెంబర్ రెవెన్యూ కోడం నరసింహమూర్తి ప్రజారోగ్య విభాగంలో చిన్నమ్మాయి పేరుతో ఒకటి. ఇట్లా ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసినాయి. విద్యాశాఖలో మోహన్ రెడ్డి, బస్సిరెడ్డి రామ్మోహన్ రెడ్డి 2 పేర్లతోటి ఒకే ఉద్యోగి. ఐడీలు మాత్రం వేరు. ఒక దానిలో 3,15,000, 2,72,000. అసలు వాళ్ళ శాలరీస్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఎంత ఉన్నాయో. ఎస్బి లావణ్య, రమాదేవి 2 పేర్లు. ఐడి ఇదిగోండి, ఆధార్ కార్డు ఒకటే. లావణ్య పేరుతో 4,42,000. ఇంకొక ఐడి రమాదేవి పేరుతో 2,52,000. అసలు 4,42,000 శాలరీ ఏంటండి? అసలు ఇంత శాలరీస్ ఉన్నాయని చెప్పి ప్రజలకు తెలిస్తే వాళ్ళ అసలు ఇంకా కూడా అవినీతికి పాల్పడతారు వాళ్ళు. మళ్ళా తన్నీరు అన్నపూర్ణ రెవెన్యూ ఉద్యోగి, డీజీపీ కార్యాలయంలో ఉద్యోగి అన్నపూర్ణ పేరుతోటి రెవెన్యూలో ఒకళ్ళు, పోలీసు దాంట్లో ఒకళ్ళు 2 శాలరీస్ తీసుకుంటున్నారు. పంచాయతీరాజ్ శాఖలో సంతోష్ కుమార్ నీలకంఠ, ఇంకొకటి బీరవెల్లి సంతోష్ రెడ్డి 2 ఐడీలు, అలాగే ఆధార్ నెంబర్ ఒకటే. ఇలా శాలరీస్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు అసలు? డీజీపీ కార్యాలయం పరిధిలో, డీజీపీ కార్యాలయంలో సత్యనారాయణ రెడ్డి ఈయన 2 ఐడీలతోటి ఒక దాంట్లో 2,90,000, ఇంకో దాంట్లో 3,87,000 జీతాలు తీసుకుంటున్నారు. అసలు ఎవరికి లక్షలు లేదు, మొత్తానికి 2 లక్షల పైనే ఉంది అందరికీ. 2 లక్షలు తక్కువ ఎవరికి లేదు సగటున శాలరీస్ తెలంగాణ ఉద్యోగులకి. అత్యవసరంగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ఆదేశం ఒకే ఆధార్పై వేరు ఉద్యోగులు 2 వేతనాల వ్యవహారాన్ని సిఎస్ సంజయ్ జాజు తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు అత్యవసరంగా శాఖాపరమైనటువంటి విచారణలు చేపట్టాలంటూ సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులు వాస్తవాలను దాచిపెట్టి 1 కంటే ఎక్కువ జీతాలు తీసుకున్నట్టు గుర్తిస్తే తెలంగాణ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కఠిన చర్యలు కాదు, డిస్మిస్ చేయాలి అందరినీ. అక్రమంగా జీతం పొందిన ఉద్యోగి నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో మోసం, ఫోర్జరీ, అధికారిక రికార్డుల తారుమారు, విశ్వాసఘాతకం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి నేరాలు గుర్తించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోసపూరితంగా 2 వేతనాల చెల్లింపులకు ఎవరైనా అధికారులు సహకరించినట్టు తెలిసి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై వారం రోజుల్లో నివేదిక అని చెప్పి అంటున్నారు. అసలు వారం రోజుల్లో నివేదిక ఆల్రెడీ కొన్ని పేర్లు వచ్చి వాళ్ళందరూ డిస్మిస్ చేయాలి కదా ఫస్ట్. నకిలీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు, ఇక నకిలీ అవుట్సోర్సింగ్ అయితే అంత ఆల్మోస్ట్ నకిలీ పెట్టేసేసి ఫండ్ తీసేసుకుంటున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఇలాంటివే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉద్యోగులు ఒకటే, ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళే వీళ్ళు. కాబట్టి ఇలాంటి దుర్మార్గుల్ని గుర్తించకపోతే మొత్తం 2 రాష్ట్రాలు కాదు, అవసరమైతే దేశాన్ని, ప్రపంచాన్ని కూడా వీళ్ళు మింగేస్తారు. ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేయడం తప్ప మరొక మార్గం లేదు. మరి మీరేమంటారు దీని మీద? థ్యాంక్ యూ.